నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ కేరళ జ్యోతిష్యులు పద్మకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చాలామంది జ్యోతిష్యులు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ చాట్ అసలు బాగాలేదు, అందుకనే అన్నిసార్లు విడాకులు అయ్యాయి, అన్ని పెళ్ళిళ్ళు జరిగాయి అని కొంతమంది, అలానే ఆయనకున్న జాతకం ప్రకారం రాజయోగం అనేది లేదు, ఆయన విన్ కూడా అవ్వరు అనేది చెప్పడం జరిగింది, అసలు రాజకీయాల్లోనే ఉండరని కొంతమంది జ్యోతిష్యులు. బట్ చూస్తే అక్కడ పోటీ చేసిన 21 స్థానాలకి చక్కగా 21 గెలుచుకోవటం, డిప్యూటీ సీఎం అవ్వటం, ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా. ఇందాక నేను రేవంత్ గారు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారి హొరోస్కోప్ చెప్తున్నప్పుడు మిత్రక్షేత్రం మిత్రబలం అని ఒకటి మీకు చెప్పాను. మీకు అవును చెప్పారు. అదే టైంలో మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక పెళ్ళికి మనం జాతకాలు చూపిస్తున్నాం, కలుస్తుందా కలవదాన్ని. ఒకరి టైం బాగున్నప్పుడు ఒకరు అంటే ఇద్దరి టైం ఒకేసారి బాగుండకుండా ఉండేటట్టుగా మ్యాచింగ్ ఉంటుంది. ఒకరి టైం బాగలేదు, ఒకరి టైం బాగుంటుంది, అలా ఉంటుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జాతకం మరీ అంత తక్కువ ఏం లేదండి. ఈ నవంబర్ డిసెంబర్ అయిన తర్వాత ఇంకా ఆయన స్టేటస్ పెరుగుతుంది. నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా అయితే సమ్వేర్ వచ్చే నవంబర్ 20 తర్వాత ఆయనకి ఇంకొంచెం మంచి పొజిషన్కి వస్తుంది. ఇంకా అదే ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో తెలియదు. ఓకే, ఇప్పుడు మిత్రబలం మిత్రక్షేత్రం యోగం దగ్గరలో ఉంది. సో దానికి తగ్గట్టుగా అది రావాలి కదా, గెలిచినందుకు కాదు, అది గెలవక ముందే చెప్తున్నాను, అంటే ఒక పొజిషన్ రాకముందే చెప్తున్నాను. సో ఈ బలం ఎలాగూ ఉంటుంది. ఇది కాకుండా ఆయనకు స్వతహా ఒక అనుగ్రహం ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఉండటం అన్నది ఒక అనుగ్రహం ఉంది. అది సినిమాలో ఆయన పాపులర్ అవడానికి కారణం. సో డెఫినెట్లీ ఇదంతా మిత్రబలం కిందకే వస్తుందండి, యోగం కిందకే వస్తుంది. రాజబలం అన్నది వేరు, రాజయోగం అన్నది వేరు. రాజబలం అంటే ఒక రాజుగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక పొజిషన్ ఉన్నా లేకపోయినా గ్రేట్ చేస్తారు. అది కొంచెం ఒఫిషియల్గా మారింది. ఇక ఒఫిషియల్గా ఇంకా స్ట్రాంగ్ అంటే పవన్ కళ్యాణ్ గారే ఉండాలి ఇంకా పర్మనెంట్గా. పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఈ బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది అన్న స్టేజ్కి మారుతుందని ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ అవుతారు ఆయన. అంటే పక్కన వేరే మిత్రబలం వాటి వల్లే బాగుంది అంటారా, ఆయన పర్సనల్గా ఎలా ఉందంటారా? వాటి వల్లే చెప్పడానికి అది ఎట్లా ఉంటుందమ్మా. ఇప్పుడు ఆయన యోగం ఉంది, దానికి బలం చేకూర్చాలంటే ఆ దిశగా పోతుంది, ఆ దిశగా పోతుంది. ఒకసారి వద్దనుకున్నారు, మళ్ళీ ఒకసారి కావాలనుకున్నారు, ఇది కూడా చూసాం కదా. సో అదేంటంటే యోగానికి దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు నవంబర్ డిసెంబర్ ఎక్కువ రోజులు లేవు, ఆ రోజు ఆయన బాగా ఇంకా గొప్పగా కావాలి అంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉండాల్సిందే. సో ఆ సిచ్యువేషన్ అలా వెళ్ళిపోతుంది, దీన్నే యోగం అంటారు. అయితే ఇంకొక విషయం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన అటాక్స్ ఎక్కువ జరుగుతాయని ఇట్లాంటివి మొన్నటి వరకు చాలా విన్నాము, జరిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా బయటికి రావటం జరిగింది. ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేయబోతున్నారా ఆయన ఈ 5 years? ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఏదో ఒక డిస్టర్బెన్స్ అన్నది ఉంటుంది ఖచ్చితంగా, ఏదో ఒక డిస్టర్బెన్స్, అది ఈ పరంగానో ఆ పరంగానో ఏదో పరంగా ఉంటుంది. కానీ డెఫినెట్ అది కూడా సమసిపోతుంది. ఒక్కసారి నవంబర్ దాటిపోయిందంటే తనకు నవంబర్ ఎండింగ్ వరకు నుంచి ఇంకొంచెం టైం ఇంప్రూవ్ అవుతుంది. అంటే వీటి కోసమే అంటారా? ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని వారాహి దీక్ష చేయటం చూసాము, అవన్నీ చాలా బలం తెరుకుతామా, అదంతా చాలా బలం. వారికి ఎవరో గురువు సజెషన్ ఇచ్చి కూడా ఉంటారు. ఇంకో మాట చెప్తాను, నవంబర్ ఎండింగ్ తర్వాత నెక్స్ట్ 30 years పవన్ కళ్యాణ్ గారికి మంచి టైమే. నెక్స్ట్ 30 years చాలా బాగుంది. అది ఎలా బాగుంది, ఆయనే సీఎం అవుతారా అట్లా కాదు, నెక్స్ట్ 30 years గుడ్ టైం. ఆయన ఎలా దాన్ని మలుచుకుంటారు ఆ విధంగా పోతుంటుంది. అప్స్ అండ్ డౌన్స్ క్యాజువాలిటీస్ పక్కన పెట్టేసి పర్సనల్గా కూడా బాగుంటుంది అంటారు. 30 years నెక్స్ట్ టైం ఆయనకి ఇబ్బంది లేకుండా, నాట్ ఓన్లీ ప్రొఫెషనల్, ఇన్ ఎనీ మ్యాటర్. ఓకే, ప్రొఫెషనల్ అని ఏదైనా సరే ఆయనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా కన్వీనియంట్గా ఉంటారు. ఆయన పేరు కీర్తి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. రాజకీయాల్లో ఒక మంచి పొజిషన్ ఉంటుంది. ఆయన అనుకోవాలి కదా, నేను సీఎంగానే హ్యాపీ ఉంటానని ఆయన అనుకోవాలి కదా. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆయన సీఎం అవుతారని మనం చెప్పడం కన్నా ఈ విల్ బి హ్యాపీ పర్సన్ ఫర్ నెక్స్ట్ 30 years. థ్యాంక్ యూ సార్. నమస్కారం.